హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి ఏంటనుకుంటున్నారా? నేనైతే ద్రాక్షారం భీమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాను. ఈ టెంపుల్ అయితే ఎక్కడుంది ఏంటి అన్నది ఈ వీడియోలో మొత్తం చెప్తాను. ఎవరు వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు నేను లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాను. ఎంట్రీ అవగానే ఇలా అయితే మనకు కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఇక్కడైతే మనకైతే చాలా ఉంటుందండి, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే తాగడానికైతే మనకి స్టార్టింగ్‌లో ఎలాగైతే ఉంటది. ఇక్కడైతే అమ్మవారికి చీరలు సమర్పించేవాళ్ళు, వస్త్రాలు సమర్పించేవారు ఫస్ట్‌గా కౌంటర్ దగ్గరికెళ్ళి రెసిప్ట్ అయితే తీసుకోవాలి. ఇదైతే అన్నదానానికి ఎవరైనా మనీ అయితే వేయాలనుకుంటే ఆ క్యూఆర్ కోడ్ ద్వారా అయితే అమౌంట్ అయితే సెండ్ చేయొచ్చు. ఇక్కడొచ్చేసి మనకైతే ప్రసాదం అది కూడా అమ్ముతా ఉంటారు. ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అన్నది కూడా నేను చూపిస్తాను. అక్కడొచ్చేసి పులిహోర వచ్చేసి 10 రూపీస్, బూందీ లడ్డు వచ్చేసి 15 రూపీస్, రవ్వ లడ్డు వచ్చేసి మనకి 15 రూపాయలు అన్నది పడతది. ఇక్కడైతే మనకైతే ఈ 3 కూడా అమ్ముతారు. ఇదొచ్చేసి ఇక్కడైతే పెద్ద రావి చెట్టు కూడా ఉంది మనకి. ఈట్లికి కూడా మనకి ఎన్నో పూజలు అవి ఇవి చేస్తా ఉంటారు ఇక్కడ. ఈ టెంపుల్ అయితే కోనసీమ ప్రాంతంలో గోదావరి నది ఒడ్డున అయితే ఉంది. ఇది కాకినాడ నుంచి అయితే మనకైతే 50 కిలోమీటర్స్ అయితే ఉంటది. అమలాపురం నుంచి అయితే 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇది ద్రాక్షారం. ద్రాక్షారం వచ్చేసి పంచారామ క్షేత్రంలో ఒక పంచారామ క్షేత్రం అని మనం చెప్తాం. పంచారామాల్లో అమారామం, ద్రాక్షారామం, సోమారామం, కెమారామం. ద్రాక్షారంలో భీమేశ్వర స్వామి కొలువై ఉండగా అమ్మవారిగా శ్రీ మాణిక్యాదేవిగా పూజలు అందుకుంటున్నారు. ఈయనొచ్చేసి ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి చిన్న శివలింగం అయితే ఉంది. నేను లోపలికి వెళ్తుండగా తీసానది. ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ నాగదోషం ఉన్న వాళ్ళు పూజలు అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడైతే ఈ చెట్టు చుట్టూ 108 టైమ్స్ తిరిగి వాటర్ శివుడి మీద అయితే వేస్తే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతుందని అంటారు. ఇదైతే మనకైతే కార్తీక మాసంలో అయితే చాలా ఎక్కువగా చేస్తారు. వివాహం అవ్వలేని వాళ్ళు, ఉద్యోగం రాని వాళ్ళు, అలాంటి వాళ్ళైతే బాగా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అక్కడైతే వాటర్ మనం బిందె అయితే మనమే తెచ్చుకోవాలి. తెచ్చుకొని దాని ఎదురుగానే ఒక గోదావరి అయితే ఉంటది. అది కూడా మీకు చూపిస్తాను. అది తెచ్చి ఆ శివుడి మీద అయితే వాటర్ అయితే పొయ్యాలి. అంగోండి మీకు కనిపిస్తుంది కదా, ఇలా అయితే ఆ శివుడు ఎదురుగానే మనకి ఒక గోదావరి నది ఒడ్డు అన్నది ఉంటది. ఆ దగ్గరికి వెళ్ళి ఆ చెరువులోంచి మనం వాటర్ అన్నది తీసుకోవాలి. ఇందులోంచి వాటర్ తీసుకొని వచ్చి ఆయన మీద వేస్తే మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడైతే అందరూ అంటూ ఉంటారు. ఇదంతా కూడా లొకేషన్ అంతా కూడా మీకు చాలా చూడడానికైతే చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్‌లో మనకి చాలా మూవీస్ అన్నది కూడా తీశారు. అది కూడా మీకు మొత్తం చూపిస్తాను. అదేంటి అన్నది కూడా మీరే గెస్ చేస్తారు. లాస్ట్‌లో అయితే నాకు చెప్పండి. ఇదంతా కూడా చెరువేనండి. అక్కడ వాటర్ అయితే తీసుకొనైతే శివుడి దగ్గరికైతే వేయడానికైతే మనం తీసుకెళ్ళొచ్చు. బట్ బిందెైతే మనమే తీసుకొనొచ్చేయాలి. వాళ్ళైతే అక్కడైతే ఏమీ ప్రొవైడ్ చేయరు. వాటర్ తీసుకొనొచ్చి అలా చెట్టు చుట్టూ తిరిగి వాటర్ అయితే శివుడి మీద అయితే వెయ్యాలి. మీరు ఎన్ని టైమ్స్ అయితే మొక్కున్నారో అన్ని టైమ్స్ అయితే వేయొచ్చు అక్కడ. లోపలైతే ఏమీ వీడియో తీయడానికైతే ఉండదు. బట్ కాకపోతే నేనైతే కొంచెంగా చిన్నగా అయితే వీడియో అయితే తీశాను. చూడండి మీరే. ఇలా అయితే చుట్టూ అయితే మనకు కొన్ని కొన్ని టెంపుల్స్ అవి కూడా ఉంటాయి. అవి కూడా చూడొచ్చు ఈ లొకేషన్‌లో. ఇక్కడైతే ఒక్కొక్క గోపురానికి కూడా ఒక్కొక్క విశిష్టత ఉంటదని అంటారు. ఈ మాణిక్యాంబదేవి చాలా పవర్‌ఫుల్ అండి. పంచారామాల్లో ఒక పంచారామం అని కూడా చెప్తా ఉంటారు. ద్రాక్షారం అయితే చాలా ఫేమస్. ఈ టెంపుల్ వచ్చేసి కాలభైరవ స్వామి టెంపుల్. కాలభైరవుడు మీకు ఆల్రెడీ తెలుసు. కాలభైరవ అష్టకం ఉంటది కదా, అదేనండి అక్కడ ఉంది. ఇలా వచ్చేసి కొంచెం ఎదరకొస్తే వాయులింగం వద్దకు మార్గం అని చెప్పేసి అని ఉంటది. అలా అయితే మనం స్ట్రెయిట్‌గా అయితే నడుచుకొని వెళ్ళిపోతే అప్పుడు వాయులింగం అనేది కూడా వచ్చేస్తది.
మొత్తం ఎక్కడికక్కడ అయితే మనకి ఈట్లికాట్లకైతే రాసేసి ఉంటుంది. మీకైతే ఆల్మోస్ట్ అయితే అర్థమైపోద్ది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కూడా కంపల్సరీ వచ్చి అయితే విజిట్ చేయొచ్చు. మీకైతే ఈ వీడియోలో మొత్తం క్లియర్‌గా నేనైతే చెప్తాను. ఇక్కడైతే రూమ్సు, టైమింగ్సు, ఫుడ్డు మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను క్లియర్‌గా అయితే చూపిస్తాను. వీడియోనైతే మీరైతే లాస్ట్ వరకు చూడండి. అన్నీ చెప్తాను మీకు. ఇలా అయితే బయటికెళ్ళొచ్చు. బయటికి వెళ్ళడానికి మార్గం అది కూడా ఉంటది. అలా కనిపిస్తున్నారు కదా! అదైతే ఎగ్జిట్ వేలో మనం బయటకన్నది కూడా వెళ్ళిపోవచ్చు. ఈ చుట్టూ అయితే మనకు చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. మనకి ఎలాంటి ఇబ్బంది అన్నది కూడా ఉండదు. ఇలా అయితే పెద్ద మండపం కింద ఉంటది ఇది. బావుంటది. మనం కూర్చోవడానికి వాటికి కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. ఇదొచ్చేసి ఏంటంటే ఏ రాశి వాళ్ళు ఏ టెంపుల్‌నయితే విజిట్ చేయాలి, ఏ ఊర్లో విజిట్ చేయాలన్నది కూడా మనకి ఇక్కడ మొత్తం అన్నీ ఉంటాయండి. మీ రాశిని బట్టి మీరు ఏ టెంపుల్‌కెళ్ళాలి, ఎక్కడికెళ్ళాలి, ఏ గుడిని సందర్శించాలి అన్నది కూడా చూసుకోండి. నేనైతే ఇదైతే పెట్టాను కదా! ఇందులో అయితే మీరైతే చూసుకోవచ్చు. కుంభరాశి, మకర రాశి, ధనుస్సు రాశి, వృశ్చిక రాశి, మొత్తం తులారాశి మొత్తం అన్ని రాశులు అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయి. ఏ రాశి వాళ్ళు ఏ గుడికైతే వెళ్ళాలి, ఏం చేయాలన్నది కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇదైతే మనకైతే లోపలికెళ్ళే వే అండి. ఇలా అయితే లోపలికైతే వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే మేమైతే లోపలికైతే దర్శనం చేసుకోవడానికైతే వెళ్తున్నాం. ఇక్కడైతే స్టార్టింగ్‌లో అయితే పెద్ద నంది అన్నది ఉన్నది. ఈ నంది చెవిలో మనం ఏదైనా చెప్తే మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతదని చెప్పేసి ఈ నందికైతే చెప్పాలంట ఫస్టు. ఇలా అయితే లోపలికి రాగానే మనకి ఇలా అయితే ఉంటది. లోపలైతే ఆయనైతే వీడియో అయితే తీయనివ్వలేదు. నేనైతే ఏదో కొంచెం అయితే లైట్‌గా అయితే అలా తీశాను. ఇక్కడే చుట్టుపక్కల అయితే చాలా దేవుళ్ళన్నది ఉంటారు. ఆ ఆలయంలోనే లోపల చిన్న చిన్నగా దేవుళ్ళందరూ కూడా ఉంటారు. ఇదైతే వీరభద్రుడు టెంపుల్ అంట. ఇవైతే ఇక్కడ చిన్న విగ్రహాలైతే ఉన్నాయి. లోపలైతే మనమైతే కొబ్బరికాయలైతే కొట్టకూడదు. బయటనే కొబ్బరికాయలన్నది మనం కొట్టాలి. లోపల కొట్టకూడదు. బయట అయితే కొబ్బరికాయ కొట్టేసి మనమైతే పట్టుకెళ్ళాలి. మేమైతే బయటే కొబ్బరికాయ అన్నది కూడా కొట్టేసాము. ఇప్పుడైతే మేము దర్శనానికైతే వెళ్తున్నాము. ఇక్కడైతే మీకు 2 మెట్లు కింద కనిపిస్తున్నాయి కదా! పక్క నుంచి అయితే దర్శనానికైతే వెళ్ళాలి. ఇవన్నీ కూడా మనకి కార్తీక మాసంలో అయితే అస్సలు ఖాళీ ఉండదండి. ఈ టెంపుల్ వచ్చేసి పైనుంచి మీకు ఇందాక చెట్టు చూపించాను కదా! అదన్నమాట. ఇలా అయితే దర్శనానికైతే మాకు దర్శనం అయితే ఆ వాళ్ళైతే ఖాళీగా ఉండడం వలన గమ్మునే అయిపోయింది. నార్మల్ టైంలో కాబట్టి అయిపోయింది. ఎప్పుడైనా కార్తీక సోమవారం అలాంటి టైంలో వెళ్ళాము అని అంటే మాకైతే దర్శనం అయితే అవ్వదు. ఈ టైం కాబట్టి చాలా త్వరగానే దర్శనం అయిపోయింది. అక్కడ నుంచి చూస్తున్నారు కదా! ఆయనే మాణిక్యాంబ టెంపుల్. దర్శనం అయితే పూర్తి చేసుకొని మేము బయటకైతే వచ్చేసాము. ఇప్పుడైతే పక్క నుంచే మనకి దిగిపోవాలి మెట్లు. ఇలా అయితే మేమైతే దిగిపోయాము. మనకి ఇక్కడ మ్యాట్ అన్నది కూడా ఉంది. కాలు కాలినప్పుడు దాని మీద అయితే నడవచ్చు. ఇక్కడ ఈ చుట్టూ మండపాలు అయితే కనిపిస్తున్నాయి కదా! ఇక్కడైతే మ్యారేజెస్ అయితే చేసుకుంటారు. చాలా పెళ్ళిళ్ళు అయితే అందరూ ఇక్కడే చేసుకుంటారు. చాలా వరకు టెంపుల్‌లో మొక్కుకున్న వాళ్ళు ఉంటారు కదా! అక్కడైతే చేసుకుంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇక్కడొచ్చేసి మండపాలు కట్టుకుంటారు కదా! వాళ్ళైతే చేసుకుంటారు. కిందొచ్చేసి అన్నీ కూడా పెళ్ళిళ్ళ టైంలో అయితే అసలు ఖాళీ ఉండదు. ఇప్పుడైతే బయటకైతే దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇదైతే మనకు స్టార్టింగ్‌లోనే ఉంటది. ఎళ్ళగానే ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయం అని చెప్పేసి. ఇదొచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. అలా అయితే మనకి పక్కకి సైడ్‌కొచ్చేసామనుకో ఏముందో కూడా చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా!
నిత్య అన్నదాన సత్రం కలదు అని చెప్పేసి ఇక్కడ టైమింగ్ వచ్చేసి 12 గంటల నుంచి 2 గంటల వరకు మనకు భోజనాలు అయితే పెడతారు. డైలీ అయితే భోజనం అయితే పెడతారు. మనకైతే ఇక్కడైతే ఎప్పుడైనా ఏదైనా పని ఉన్నట్టయితే ఈ టెంపుల్కి వచ్చి భోజనం చేసి కూడా మనం వెళ్ళొచ్చు. దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. ఇక్కడైతే ఒక చిన్న టెంపుల్ ఉంది, అది కూడా చూపిస్తాను. శ్రీ సర్వమంగళి దేవి టెంపుల్ అన్నమాట. ఇక్కడ ఒక చిన్న కోనేరు కూడా ఉంది. ఇక్కడ రావి చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది, బాగుంది, చాలా చల్లగా కూడా ఉంది. ఇక్కడ పీస్ఫుల్గా ఉంది. ఇదంతా కూడా చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కూడా తప్పనిసరిగా వచ్చి అయితే మీరైతే విజిట్ చేయండి. చాలామంది అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి. యాక్టర్స్ కావచ్చు, మామూలు వాళ్ళు కావచ్చు, చాలామంది అందరూ ఎక్కువ మంది అయితే మనకి ఇక్కడైతే వస్తూ ఉంటారు. ఈ టెంపుల్ అయితే మనకైతే అస్సలు ఖాళీగా అయితే ఉండదు. ఇక్కడైతే మనకి బయట ప్రైవేట్గా రూమ్స్ అవి కావాలన్నా కూడా మనకి ఇక్కడైతే దొరుకుతాయి. ఇక్కడైతే చూసారు కదా, చెరువులో అయితే మనకైతే ఏదో రథోత్సవం ఏదో కానీ చేస్తారు హంస మీద. నాకు సరిగ్గా అయితే తెలీదు. అది వచ్చేసి చెరువులో అది కూడాని ఆ టెంపుల్. ఇప్పుడు నేనున్న టెంపుల్ అయితే కూడా మీకు లోపల అయితే చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. చూడండి, చెప్పాను కదా సర్వమంగళీదేవి అని చెప్పేసి. ఇక్కడైతే బయట అయితే ఒక చిన్న నంది అయితే ఉంది. అని ఎదురుగా మనకి దేవుడు అయితే ఉన్నాడు. అదిగోండి, మీకు అది చేస్తారని చెప్పాను కదా, ఆ పడవ మీదే అప్పుడు దేవుడిని కళ్యాణం ఏదో సంథింగ్ ఏదో చేస్తారు వాటర్లోనే. నేనైతే ఎప్పుడు రాలేదు, నాకు తెలీదు. చెప్పాను కదా బయట రూమ్స్ తీసుకునే వాళ్ళకి దాని ఎదురుగానే ఒక రెసిడెన్సీ అయితే ఉంది. అది కూడా మీరు చూసుకోవచ్చు. ఆ కోనేరు ఎదురుగా అయితే మనకు ఉంటుంది. ఇలా వస్తుంటే ఇక్కడ మాకు చిన్న శివుడు, తులసమ్మ, మొత్తం వాటర్. అలా కాసేపు అయితే కూర్చుంటే మైండ్ అయితే చాలా రిలీఫ్గా అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది కూడా అప్పుడు. మేమైతే అలా దారిలో అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అన్నీ అబ్జర్వ్ చేసుకుంటా ప్రతిదీ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ వెళ్తున్నాము. ఈ దీపాలు అయితే వెలిగిస్తారు అవన్నీ కూడా. శివరాత్రి టైంలో అయితే చాలా బాగుంటుంది ఈ టెంపుల్ వచ్చేసి. ఇదంతా కూడా మనకి గుడికి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. మీకు ఇప్పుడు చూపించాను కదా చెరువు ఎక్కడుందో అక్కడికి వెళ్తుంది కూడా ఇది. మేమైతే ఈ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది డోర్స్ అయితే ఓపెన్ చేసే ఉన్నాయి. మేము ఇంకా అలా వీడియోస్ తీసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. అది మీకు ఆల్రెడీ ఆ చెరువు అయితే నేను మీకు చూపించాను కదా స్టార్టింగ్లో, వాటర్ తీసుకొచ్చి దాని మీద వేస్తారు అని చెప్పేసి. ఆ చెరువు అంతా కూడా ఇదంతా ఒకటే. మీకు అలా అనిపిస్తుంది అంతే. మేమైతే ఇటు సైడ్ నుంచి వచ్చాము. మీకు ఇందాక అయితే ఆ ఇటు సైడ్ నుంచి అయితే చూపించాను, ఇప్పుడు ఇటు సైడ్ నుంచి అయితే చూపిస్తున్నాను. ఇంక వేరే వేరియేషన్ అయితే ఇంకేమీ లేదు. మీరు కావాలంటే చూడొచ్చు. ఈ ప్లేస్ వచ్చేసి ఏంటనుకుంటున్నారా, మీరైతే ముకుంద సినిమా చూసారా? అందులో అయితే గొక్కమ్మ సాంగ్ అయితే ఉంటుంది కదా, అదైతే వరుణ్ తేజ్ గారు ఆ సాంగ్ని అయితే ఇక్కడే అయితే మనకైతే షూటింగ్ చేశారు. ఇదంతా కూడా ఆ ప్లేసేనండి. మీరు బాగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకైతే బాగా తెలుస్తుంది. ఈ ప్లేస్లోనే మనకి షూటింగ్ అన్నది కూడా జరిగింది. ఇక్కడ లొకేషన్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కంపల్సరీ వచ్చి అయితే విజిట్ చేయండి. నేనైతే ఇది అయితే ఒక చూడాల్సిన ప్లేస్ అనే అంటాను. ఇదంతా కూడా చాలా బాగుంది చూడడానికి. ఇక్కడైతే మనం ఫొటోస్, వీడియోస్, రీల్స్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. మనకి క్లైమేట్ అయితే కూడా చాలా బాగుంది, లొకేషన్ బాగుంది, అండ్ పిక్చర్స్, వీడియోస్ కూడా చాలా క్లారిటీగా అయితే వస్తాయి ఇక్కడ తీసుకోవడానికి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ తీసుకోవడానికి.
ఇదంతా కూడా షూటింగ్ జరిగిన ప్లేసే అన్నమాట. ఆ వంతెన అయితేని. మీరు కావాలంటే ఆ సాంగ్ అయితే ఒకసారి చూడండి వెళ్ళి. ఆ సాంగ్ అయితే ఇక్కడే జరిగింది. ఈ టెంపుల్ అయితే చాలా బావుంటది కూడాని. ఇదంతా కూడా ఈ ప్లేస్‌లో అయితే చాలా ఎక్కువగా పీస్‌ఫుల్‌గా, అందంగా అయితే ఉంది. దీని ఎదురుంగా ఒకటైతే ఉంది. ఆ గేట్ లోపల నుంచయితే మేమైతే వచ్చాము. చూడండి మీరే. ఇక్కడైతే చెట్లు అవి కూడా ఎక్కువగా అయితే ఉన్నాయి. చాలా చల్లగా అయితే మనకు గాలైతే వస్తుంది. నేనైతే ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాను. ఒకసారి ఇక్కడ ఉంది కదా! అదేంటంటే ఇక్కడైతే దేవస్థానం రూమ్స్ అండి. ఇక్కడ మనకైతే రూమ్స్ అయితే వీళ్ళే ప్రొవైడ్ ఇస్తారు. మనమైతే దీనికైతే అమౌంట్ అయితే పే చేయాలి. పర్ డేకొచ్చేసి మనకి 150 రూపీస్ అన్నది కూడా ఛార్జ్ చేస్తారు వీళ్ళు. ఇలా అయితే మేమైతే ఇప్పుడైతే వచ్చేసాము. అలా చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇంకా ఈ చుట్టుపక్కల అలా వెళ్తూ ఉండగా ఇక్కడైతే మాకైతే టెంపుల్స్ అయితే కనిపించింది. ఔట్ సైడింగే. ఇదైతే వచ్చేసి శ్రీ కాళేశ్వర స్వామి వారి టెంపుల్ అన్నమాట. ఇక్కడైతే ఈ శివుడైతే చాలా బాగున్నారు కదా క్యూట్‌గాని. నేనైతే వీడియో అయితే తీశాను అలాగా. ఈ టెంపుల్‌కైతే చాలా విశిష్టత ఉంది. అండ్ ఆల్సో మీకైతే పంచారామాల్లో ఒక పంచారామం అని కూడా చెప్తా ఉంటారు. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కంపల్సరీ వచ్చి విజిట్ చేయొచ్చు. ఈ టెంపుల్‌కైతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే చెప్తాను. ఇక్కడైతే మనకైతే చూస్తున్నారు కదా! ఇక్కడైతే మనకైతే నాగసర్పాలున్నాయి. మధ్యలో మేము వెళ్తూ ఉండగానే ఇయైతే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా అవే అన్నమాట. దాని ఎదురుగానే ఒక మంచి గోదా ఇదంతా కూడా క్లైమేట్ చాలా అంటే చాలా బావుంది. అలా చూస్తూ వెళ్తూ ఉంటే కూడా ఇంకా చాలా బావుంది. ఇవన్నీ కూడా దారిలో అయితే మంచి మంచిగా శివుడు అవి కూడా ఎక్కువగానే ఉన్నాయి అన్నీ కూడాని. ఇక్కడైతే ఏదో కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారనుకుంటాను. అక్కడైతే వాళ్ళైతే వర్క్ అయితే చేసుకుంటున్నారు. మేమైతే అలా చూస్తూ మాత్రం వెళ్తున్నాం. ఏదో ఒకటి ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి. ఇదొచ్చేసి గుడికి బ్యాక్ సైడ్ అనమాట. మేము బయటకైతే వచ్చేసాము. ఇక్కడైతే మనకైతే వాష్‌రూమ్స్‌కి వాటికి కూడా ఎటువంటి ఇబ్బందయితే లేదు. మనకైతే ఇక్కడైతే వాష్‌రూమ్స్ కూడా ఉన్నాయి. లోపల కావచ్చు, బయట కావచ్చు మనకు ప్రతీదీ ఉంది. ఇదొచ్చేసి ఇక్కడైతే భోజనాలైతే ఇక్కడే పెడతారు. మనకి డైలీ వచ్చేసి 12-2 వరకు మనకు భోజనం అయితే పెడతారు ఇక్కడొచ్చేసి. మనమైతే దీనికైతే భోజనానికి లోపలికెళ్ళేటప్పుడు వీళ్ళైతే తంబయితే వేయించుకుంటారు కంపల్సరీ. మేమెళ్ళే టైంకయితే భోజనాలయితే అయిపోయినాయి. సో, క్లోజ్ చేసేసారు. ఇక్కడొచ్చి డార్మెటరీ హాల్ కూడా అయితే ఉంది. మీరెక్కడైతే భోజనాలు చేస్తారో దానికి పక్క వీధిలోనే ఉంటది. మీకు చూసుకోవచ్చు. అక్కడ నుంచి చూస్తే మీకైతే ఆనుతది. అలాగే ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నది. అది కూడా మీకు చూపిస్తాను. చూడండి. ఇదిగోండి ఇదేనండి ఆ వీధిలోనే. మీరు భోజనానికొచ్చారు కదా! స్ట్రెయిట్‌గానే అయితే ఉంటది. విశ్రాంతి భవనం అని చెప్పి ఇది శివశక్తి డార్మెటరీ అని చెప్పేసి ఉంటది. ఇక్కడికి 1 బెడ్ కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడైతే ఏసీ రూమ్స్ అవి కూడా మనకైతే ఉంటాయి. ఇదిగోండి గుడి బ్యాక్ సైడ్ అయితే మనకైతే ఇదైతే ఉంది. ఇక్కడైతే పక్కనే శ్రీ తలుపులమ్మ తల్లి, అమ్మవారి ఆలయం అయితే అది కూడా ఉంది ఇక్కడ. ఇదంతా కూడా మనకి బ్యాక్
చూడొచ్చు. మీకు ఆల్రెడీ ఇది భోజనాల దగ్గర మీకు చూపించాను కదా. భోజనానికైతే టైంకి మాత్రమే రావాలి. మళ్ళీ మనకి టైం అయితే అయిపోతే భోజనం అయితే పెట్టరు. ఇక్కడైతే మనకి వాటర్ అయితే కూడా ఉంటుంది. ఇంకోండి టైం అయిపోయిన మాలని వాళ్ళైతే ఇంకా క్లోజింగ్ అయితే చేసేసారు. ఇంకా మనకైతే భోజనం అయితే ఇంకా పెట్టరు. ఒక ఆవిడైతే పాపం వచ్చిందనమాట. భోజనాలు అయితే అయిపోయినాయి అని చెప్పేసి ఆవిడైతే వెళ్ళిపోయింది. ఇంకా వీళ్ళైతే సేవ వాళ్ళైతే ఉంటారు. వాళ్ళే మనకు వడ్డిస్తారు మొత్తం కూడాని. ఇలా అయితే లైన్లో అయితే నుంచోవాలి. నుంచున్న తర్వాత నెక్స్ట్ అయితే వాళ్ళైతే బయోమెట్రిక్ ద్వారా అది మనకి ఫింగరింగ్ అన్నది కూడా వేయించుకుంటారు. ఇక్కడైతే దారిలో అయితే నాకైతే కనిపిస్తే దాన్ని అయితే కూడా నేనైతే వీడియో అయితే తీసేసాను. ఇలా అయితే అన్నదానం చేయడం అయితే చాలా ఉపయోగం అయితే ఉంది. చాలామంది లేని వాళ్ళు అయితే మనకి ఎక్కడికైతే వచ్చి అయితే తినచ్చు. ఎవరన్నా అయితే ఈ క్యూఆర్ కోడ్కి అమౌంట్ పంపించాలనుకుంటే కూడా మీరైతే పంపించవచ్చు. అమౌంట్ అన్నది అన్నదానానికి మీ పేరు మీద అయితే అన్నదానం అన్నది వీళ్ళు అయితే చేస్తారు. ఆ క్యూఆర్ కోడ్కి మీరైతే అమౌంట్ అయితే సెండింగ్ అయితే చేయొచ్చు. ఇంకోండి ఎవ్వరు లేరు. ఇంకా వాళ్ళు సేవ వాళ్ళు మాత్రమే వాళ్ళైతే సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళైతే మనకైతే 24 అవైలబుల్గానే ఉంటారు. మొత్తం వాళ్ళే వడ్డిస్తారు. ఇక్కడైతే సిస్టమ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఫుడ్ పెట్టడం కానీ అది కానీ చాలా బాగుంది. ఇక్కడైతే మనకు ప్రసాదం అది కూడా మీకు స్టార్టింగ్లో చూపించాను కదా. ఇక్కడైతే అమ్ముతారని చెప్పేసి మొత్తం అన్నీ కూడా ఉంటుంది. నేనైతే బయటకు అయితే వెళ్ళిపోబోతున్నాను. అందరూ అయితే వాళ్ళు కూడా ఇంకా బయటకు అయితే వచ్చేసారు. వెళ్ళిపోయే టైం అయితే వచ్చింది కదా. వాళ్ళు కూడా ఇంకా బయటకు అన్నది కూడా వచ్చేసారు. ఇలా అయితే చాలామంది ఉంటూ ఉంటారు వాళ్ళైతేనే బయట. మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఇదంతా కూడా గుడికి అవుట్ సైడ్ అన్నమాట. ఇదంతా కూడాని ఆల్రెడీ చూపించిందే మళ్ళీ ఇంకొకసారి అయితే చూపిస్తున్నాను. బయట నుంచి లోపలికి అయితే వెళ్తున్నాను అంతే, అందుకు మించి ఏం లేదు. ఈ గుడికి అయితే మాత్రం చాలా ఎక్కువ మందే వస్తూ ఉంటారు. అసలు నార్మల్ టైంలో మనకైతే ఖాళీ అన్నదే ఉండదు. నార్మల్ టైం కాబట్టి మనకి ఇప్పుడైతే ఖాళీగా అయితే ఉంది. కార్తీక మాసం టైంలో అయితే అస్సలు ఖాళీగా అయితే ఉండదు. ఈ టెంపుల్ విజిట్ చేయడానికి అయితే చాలా ఎక్కువ మందే వస్తూ ఉంటారు. ఇదంతా ఒకసారి అయితే ఈ వీడియోలో అయితే మొత్తం రౌండ్గా అయితే చూసేయండి, మీకే తెలుస్తుంది. మనం బ్యాక్ నుంచి అయితే మళ్ళీ ఫ్రంట్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ వీడియోలో అయితే మళ్ళీ మీకు స్టార్టింగ్లో ఏదైతే చూపించానో అదే మళ్ళీ చూపిస్తున్నాను. అందుకే ఇదంతా కూడా నేను ఫాస్ట్ మోషన్లో అన్నది పెట్టేశాను. ఇంకైతే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక మేమైతే హ్యాపీగా కంప్లీట్ చేసుకుని బయటకు అయితే వచ్చేసాము. ఇదంతా కూడా మీరు చూడాల్సిందే. మీరు స్టార్టింగ్లో ఏదైతే బయట అయితే అవుట్ సైడ్ ఉందో అదే ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.